చేస్తున్నారు. ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలు ఇచ్చి రైతాంగాన్ని ప్రజల్ని మోసం చేసి తమ వైపు తిప్పుకొని ఓట్లు వేయించుకొని ఎట్లా మోసం చేసిందో, వాళ్ళు ఇచ్చిన హామీలు పక్కన పెడితే కనీసం కేసీఆర్ గారు ఇచ్చినవి కూడా కొనసాగించలేకపోతున్నారు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగించలేకపోతున్నారు. కేసీఆర్ ఏర్పాటు చేసిపోయిన సౌకర్యాలను కూడా ప్రజలకు అందించలేకపోతున్నారు. దీని విషయంలో ప్రభుత్వం యొక్క వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది. ఇంత చేతగాని ప్రభుత్వం, ఇంత దద్దమ్మ ప్రభుత్వం, మేము దీన్ని ఎట్లా ఎన్నుకున్నామో అని చెప్పి ఓట్లేసిన ప్రజలు కూడా బాధపడుతున్నారు. వారందరూ కూడా మేము ఓట్లేసి చేసిన పొరపాటును సరి చేసుకోవాలి, చేసిన తప్పుకు ప్రక్షాళన చేసుకోవాలంటే తప్పకుండా ఎలకతుర్తి సభకు పోవాలి, అక్కడ మట్టిని తాకాలి, అక్కడ కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ మాటలు వినాలి అని చెప్పి వారందరూ కూడా సిద్ధపడుతున్నారు. వాళ్ళు ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఏ ఫంక్షన్లలో చూసినా, ఎక్కడ గ్యాదరింగ్లలో చూసినా, ఎక్కడ నలుగురు హోటళ్ళ ముందర చూసినా, ఇంకో చోట చూసినా, బస్ స్టాండ్లలో చూసినా చర్చ ఒకటే జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఎట్లా జరగబోతుంది వరంగల్లో రేపు, కేసీఆర్ గారు ఏం చెప్పబోతున్నారనే విషయంలోనే ప్రజల్లో బాగా చర్చ జరుగుతుంది. సభ బ్రహ్మాండంగా విజయవంతం అవుతుంది. మేము ఊహించిన దానికంటే ఎక్కువనే ప్రజలు కూడా వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. సభకు సంబంధించి, సభ ప్రాంగణానికి సంబంధించి, పార్కింగ్ ఏర్పాట్లకు సంబంధించి గతంలో మేము చేసిన సభల కంటే కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి అన్ని రాజకీయ పార్టీలు సభలు పెట్టుకుంటాయి, అది ఎక్కడైనా మామూలు విషయమే. వాస్తవానికి సభలు పెట్టడంలో బీఆర్ఎస్ పార్టీ తన రికార్డులను తానే తిరిగి రాసుకుంటూ వచ్చింది. ప్రతి సందర్భంలో కూడా భారతదేశంలో అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ సభలు పెట్టిన రాజకీయ పార్టీగా కూడా బీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి రికార్డు ఉంది. గతంలో కూడా వరంగల్లో 2 అద్భుతమైన సభలు నిర్వహించడం జరిగింది. ఒకటికి మించి ఒకటి అవే రికార్డులు సృష్టించినాయి. ఇవాళ అంతకు మించిన సభ మళ్ళీ ఇక్కడ జరగబోతుంది అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. సభ ప్రాంగణం కావచ్చు, పార్కింగ్లు ఏర్పాట్లు కావచ్చు, దీనికి అన్ని వైపుల నుంచి కూడా రహదారులు ఉండడం అనేది దీనికి ఒక అడ్వాంటేజు. కేసీఆర్ గారు అన్ని చూసిన తర్వాతనే ఈ సభా ప్రాంగణాన్ని స్వయంగా వారు ఎంపిక చేయడం జరిగింది. మరి తప్పకుండా ఇక్కడైతే ట్రాఫిక్ కూడా ఇబ్బందులు ఉండవు. అన్ని వైపుల 4 వైపుల నుంచి కూడా ప్రజలకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎన్ని వేలు లక్షల వాహనాలు వచ్చినా సరే ఇక్కడికి చేరుకోవడానికి అవకాశం ఉంది అని వారు చెప్పి దాదాపు ఒక 1200 ఎకరాలు చేయాలనుకుంటే ఇప్పుడు 1500 ఎకరాలకు కూడా దాటింది, చుట్టూ పార్కింగ్ ఏరియా సౌకర్యాలకు కూడా. మరి అన్ని విధాలుగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సభను నడుపుకునే అవకాశం ఉంది. ఈ సభకు సంబంధించి వచ్చే జనానికి సంబంధించి కూడా 2 కనబడుతున్నాయి. గతంలోనేమో తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలంగాణ రావాలి అన్న కసి కనపడేది, తెలంగాణ కొరకు కొట్టాడాలన్న కసి కనపడేది. అయితే ఈసారి అంతకు మించి గతంలో కేసీఆర్ గారిని చూడాలన్న ఉత్సాహం ఎట్లయితే ఉండేదో ఉద్యమ సందర్భంలో, ఇప్పుడు ఇంకా అంతకు మించిన ఉత్సాహం, ఉత్సుకత ప్రజల్లో కనబడుతుంది. తప్పకుండా కేసీఆర్ గారిని చూడాలి, మిస్ కావద్దు. కేసీఆర్ గారు చెప్పేది వినాలి, విని తీరాలి. తప్పకుండా గ్రౌండ్ చేరుకోవాలి, కేసీఆర్ గారికి ఎదురుగా నిలబడాలి అన్న భావన అంతటి చెరువులో కనబడుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడి నుంచి వెళ్ళి చూసినా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్న వాళ్ళు చెప్తున్నారు, అది ఎంత దూరం ఉన్నప్పటికైనా ఆదిలాబాదు, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ ఆ ప్రాంతం కావచ్చు, ఒకవైపు ఆలంపూరు, గద్వాల ఇటువైపు ప్రాంతం కావచ్చు, అటు భద్రాచలం, కొత్తగూడెం, అశ్వరావుపేట ఆ ప్రాంతం కావచ్చు, ఇటువైపు పోతే తాండూరు, కొడంగల్ ఈ ప్రాంతం కావచ్చు. ప్రతి చోటు నుంచి వెళ్ళి కూడా ప్రజలు, కార్యకర్తలే కాదు, వాస్తవానికి ఎండలను దృష్టిలో పెట్టుకొని మేము కార్యకర్తల వరకే తరలమని పిలిపించినప్పటికి కూడా ప్రజలు స్వచ్ఛందంగా మేము వస్తాము అని చెప్పి మా దగ్గరకు వస్తున్నారు, మమ్మల్ని అడుగుతున్నారు, మాకు కూడా ఏర్పాటు చేయండి అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు అని చెప్పి
మాకు అనేక వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. తప్పకుండా సభ విజయవంతం అవుతుంది. ఈ సభ ప్రత్యేకించి ఒకవైపేమో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకేమో ఇది రజతోత్సవ సభ సంబరాలకు కనబడితే ప్రజలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేక సభగా దాన్ని భావించి వాళ్ళు కదిలి వస్తున్నారు. దీన్ని ఆ రకంగా మార్చుకునే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. వాస్తవానికి ఇవాళ ప్రభుత్వం పైన ప్రజలే ఎక్కువ కోపంగా ఉన్నారు. ఎవరైతే కాంగ్రెస్కు ఓటేసి ఆ రోజు గెలిపించుకున్నారో ఆ ప్రజలే ఇంకెక్కువ కోపంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం పోవాలి, దరిద్ర ప్రభుత్వం అని చెప్పి వాళ్ళే శాపనార్థాలు పెడతా ఉన్నారు. పొరపాటు చేసినాం, తప్పు చేసినాం, 5 ఏళ్ళు ఎట్లా భరించాలి ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి ప్రజలే ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీగా మేము నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం పడిపోవాలనే భావన మాకేం లేదు, అది ప్రజల కోరికగా ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రతిపక్షంగా తన బాధ్యతను తను నెరవేర్చుకుంటూ పోతుంది. తప్పకుండా ఈ సభ ద్వారా కేసీఆర్ గారు కూడా ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చి, ఒక సందేశాన్ని ఇచ్చి ఏం చేయాలి, ప్రజలు ఎట్లా ఉండాలి రేపటికి అనే విషయంలో తప్పకుండా వారి నుంచి ప్రజలు ఆశిస్తున్నారు. ఆ రకంగా ఈ సభ జరుగుతుంది.